హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లా పాయింట్. యాక్చువల్గా మన లా పాయింట్కి వర్క్ చేస్తున్నటువంటి లాయర్లందరూ కూడా వీడియోస్ ఇచ్చేటువంటి సమయం లేక చాలా బిజీగా ఉన్నటువంటి కారణంగా మధ్యలో చాలా గ్యాప్ రావటం జరిగింది. దీంతో మన వ్యూవర్స్ తోటి మనకి కనెక్షన్ తెగిపోకూడదు అనేటువంటి కారణంతో మన మెయిల్లో చాలా మెయిల్స్ ఉన్నాయి. 3000కి పైగా చాలామంది మెయిల్స్ చేయటం జరిగింది. వీరి సమస్యలు డిలే అవుతున్నాయి అనేటువంటి ఉద్దేశంతో లాయర్లతో చర్చించి వాళ్ళు ఇచ్చినటువంటి పరిష్కారాలు లేదంటే సలహాలను మీ ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాము. నేనైతే లాయర్ కాదండి, మీకు లాయర్లు చెప్పినటువంటి అంశాన్ని మీకు నేను చేరవేస్తున్నాను. దీన్ని మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి లాయర్తో చర్చించుకుని సాల్వ్ చేసుకోండి. లా పాయింట్లో మనకు వచ్చినటువంటి మరొక మెయిల్, ఇది రాజేష్ గారు రాస్తున్నారు. ఆయన రాస్తుంది ఏంటంటే, మార్చి 2023లో పెళ్ళయింది. ఒక 35 రోజులు మాత్రమే ఇండియాలో ఉన్నాము. ఏప్రిల్ 2023లో మేము ఆస్ట్రేలియా వెళ్ళటం జరిగింది. నేను అక్కడే జాబ్ చేస్తున్నాను. నేను ఆస్ట్రేలియన్ సిటిజన్ని. అక్కడికి వెళ్ళిన తర్వాత 3 నెలలు మేము కలిసి ఉన్నాము. ఆగస్టు 2023లో పేరెంట్స్ని చూడాలి అంటూ ఇండియాకు వచ్చినటువంటి అమ్మాయి తిరిగి ఆస్ట్రేలియాకి రాలేదు, నా కాంటాక్ట్లోకి రాలేదు. ఎన్నిసార్లు ప్రయత్నించినా సరే తను కాంటాక్ట్ చేయకపోవడంతో నేను 2024లో ఇండియా రావటం జరిగింది. ఇక్కడ ఇష్యూస్ ఏంటి అనేది సార్ట్అవుట్ చేసుకుని అమ్మాయిని తిరిగి ఆస్ట్రేలియా తీసుకువెళ్ళాలని చెప్పి నేను అనుకున్నాను. అయితే అనుకోని విధంగా ఆ అమ్మాయి మా మీద 498A లాంటి కేసు పెట్టడం జరిగింది. సో 2023 నుంచి ఇప్పటి వరకు కూడా మేము ఆమెకు కాంటాక్ట్లో లేము, ఆమెకి మాకు కనెక్షన్ లేదు. బట్ మా మీద కేసు పెట్టి హింసిస్తుంది, సలహా ఇవ్వండి. సో సింపుల్ రాజేష్ గారు, ఇక్కడ వన్ థింగ్ ఏంటంటే, పెళ్ళైన 35 రోజులు మాత్రమే మీరు మీ పేరెంట్స్ కలిసి ఉన్నారు కాబట్టి ఇక్కడ మీ మధ్యలో ఉన్నటువంటి ఈ రిలేషన్ ఈ 498A కేసుకి చెల్లుబాటు కాదు. ఇక నెక్స్ట్ 3 నెలల పాటు మీరు ఆస్ట్రేలియాలో ఉన్నారు, తర్వాత అమ్మాయి ఇక్కడికి వచ్చేసింది. సో ఏ డేట్లో మీరు ఆస్ట్రేలియాకి ట్రావెల్ చేశారు, ఏ డేట్లో ఆ అమ్మాయి ఇండియాకి ట్రావెల్ చేసింది, ఏ డేట్లో ఇక్కడ 498A కేసు పెట్టింది, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. దీనికి సంబంధించినటువంటి ఫ్లైట్ టికెట్స్ కానీ, వీసాకి సంబంధించినటువంటి డీటెయిల్స్ కానీ ఇవన్నీ కూడా మీరు ఎవిడెన్స్ కింద కలెక్ట్ చేసి పెట్టుకోండి. ఇంకా నెక్స్ట్, మీరు ఆస్ట్రేలియన్ సిటిజన్ అన్నారు. సో ఇక్కడ అమ్మాయి ఇప్పుడు కేసు ఎందుకు పెట్టింది అంటే, మీ మీద ఈ ఫాల్స్ కేసు తోటి ఎలిగేషన్స్ తీసుకువచ్చి మీ పాస్పోర్ట్ సీజ్ చేస్తే మీరు తిరిగి ఆస్ట్రేలియా వెళ్ళేటువంటి అవకాశం లేకుండా చేయటానికి ఇది ఒక చిన్న ప్రయత్నం. పెద్ద ప్రయత్నమే, చిన్న ప్రయత్నమేం కాదు. సో దీని నుంచి మీరు రక్షణ పొందాలి. సో క్లియర్ కట్ ఎవిడెన్సెస్ ఏంటి, ఎన్నాళ్ళు ఇక్కడ ఉన్నారు, ఎప్పుడు మ్యారేజ్ అయింది, ఎన్నాళ్ళు ఇక్కడ ఉన్నారు, ఎప్పుడు ఆస్ట్రేలియాకి వెళ్ళారు, ఎప్పుడు అమ్మాయి రిటర్న్ అయింది, ఎప్పుడు మీరు రిటర్న్ అయ్యారు, అసలు ఏం జరిగింది, మీరు మధ్యలో నెగోషియేట్ చేసినటువంటి అంశాలు కానీ, ప్రయత్నించినటువంటి పద్ధతులు కానీ, వీటన్నిటికీ సంబంధించినటువంటి ప్రాపర్ సాలిడ్ ఎవిడెన్స్ కనుక మీరు ప్రొడ్యూస్ చేయగలిగితే మీకు ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు. వీలైనంత వరకు బెటర్ మీరు డైవర్స్కి అప్లై చేసి డైవర్స్ తీసుకుని హ్యాపీగా ఆస్ట్రేలియా వెళ్ళిపోండి. ఇది మేము ఇచ్చే సలహా.